వాక్యంలోకి వెళ్ళిపోదాం. సనుగుట కూడా పాపమేనా అనేటువంటి ఒక చక్కని అంశాన్ని మనం మాట్లాడుకుందాం. సనుగుట కూడా పాపమేనా అని. ప్రియమైన దేవుని పిల్లలారా, సనగటం అంటే మనందరికీ తెలిసిన విషయమే. మనలో సనగని వారంటే ఎవరు లేరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సనుగుడు అనేది చిన్నపిల్లలు సనుగుతారు, యవనస్తులు సనుగుతారు, ఆడవాళ్ళు సనుగుతారు, మగవాళ్ళు సనుగుతారు. వీళ్ళందరిలో బాగా సనిగేది ఎవరంటే మీరు సనిగారంటే ఇక పర్వతాలు బద్దలైపోవటమే, సునామీలు రావటమే. అవునా కదా? అలా ఉంటుంది అన్నమాట. ఒక ఉపద్రవం వచ్చినట్టేక. ఆ సనుగులకి కొంతమంది భర్తలు చచ్చిపోయారు కూడా భరించలేక. బైబిల్లో సంసోను ఉన్నాడు కదా, దెలీలా సనుగుడికి చచ్చిపోయాడు. అంటే చావాలనిపించింది ఆయనకి. అమ్మో ఇదేంట్రా, ఈ సనుగుడు ఏంట్రా బాబు, ఈ గొనుగుడు ఏంట్రా బాబు అని చెప్పేసి చచ్చిపోవాలనిపించిందట. అలాగే అనిపించి ఏం చేశాడు, ఉన్న రహస్యాన్ని చెప్పేశాడు. మరి ఆడవాళ్ళ సనుగులు అలా ఉంటుంది. అయితే సనగని వారు ఎవరైనా ఉన్నారా? పోనీ ఇక్కడున్నటువంటి మీలో ఇంతవరకు నేను ఎవరి మీద సనగలేదండి అన్నవాళ్ళు నిజాయితీగా చేతులు ఎత్తండి. అందరూ దొంగలేనా? అందరూ సరిగిన వాళ్ళేనా? చెప్పండి. భర్త భార్య మీద సనుగుతాడు, భార్య భర్త మీద సనుగుతుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద సనుగుతారు, పిల్లలు తల్లిదండ్రుల మీద సనుగుతారు. ఇక అత్త కోడల మీద ఎప్పుడు సనుగుతూనే ఉంటుంది. కొంతమంది కోడళ్ళు అత్తల మీద సనుగుతూ ఉంటారు. ఇట్లా కుటుంబం అన్నాక ఒకరి మీద ఒకరు సనుక్కుంటూ ఉంటారు. అయితే సనగటం వలన మనిషి కోపం పుడుతుంది కదా. ఏం పుడుతుంది? కోపం. ఎందుకంటే సనగటం వలన ఎందుకు కోపం పుడుతుంది అని అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద సనుగుతున్నాడంటే అతన్ని తక్కువ అంచనా వేస్తున్నాడని అర్థం, లేదా అతని ఏదో లోటు చేస్తున్నాడని అర్థం, లేదా అతని పనులు సరిగా లేకపోతే, అతని మాటలు సరిగా లేకపోతే సనుగుతూ ఉంటాడు. సనుగుల్లో కూడా రకాలు ఉంటాయి కదా. సనుగుల్లో కూడా రకాలు ఉంటాయి. ఇట్లా తక్కువ చేసి సనిగినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. భార్య కనుక భర్త మీద సనుగుతుందనుకో, వెంటాడు ఎందుకు సనుగుతున్నావే, ఏం తక్కువైంది, ఏం తక్కువ చేశాను అంటాడు. అవునా కదా? ఏం తక్కువ చేశాను, ఏం తక్కువైంది నీకు, ఎందుకు సనుగుతున్నావు? కానీ సనిగేది బయట కనపడుతుందా? చెప్పండి. వినపడకపోయినా సనగటం అంటే మనిషికి చాలా కోపం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, సనగటం అంటేనే నోట్లో గొనుక్కోవటం, బయటికి వినపడదు. కానీ వినపడకపోయినా ఆ గొనుగుడికి కోపం వచ్చేసి ఒక భర్త కొట్టేస్తాడు. ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ఇట్లా ఎన్ని జరిగాయి మనకి. అలాగే కొంతమంది ఆడవాళ్ళ సనుగులకి కొంతమంది భర్తలు ఉరేసుకొని కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా కాపురాలు కూలిపోయినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా మనిషి మీద సనగటం వేరు, మనిషి దేవుని మీద సనగటం వేరు. మనిషి తోటి మనిషి మీద సనగటమే కాకుండా ఎవరి మీద కూడా సనుగుతున్నాడు? దేవుని మీద సనుగుతున్నాడు. ఒక మనిషి ఇంకొక మనిషి మీద సనుగుతున్నాడంటే అతను తక్కువ చేసి ఉండొచ్చు, లేదా అతను తప్పు చేసి ఉండొచ్చు,
లేదా అతను తప్పుగా మాట్లాడి ఉండొచ్చు. కానీ మనిషి దేవుని మీద సనుగుతున్నాడంటే దేవుడు ఏం తప్పు చేశాడు, దేవుడు మనకేం తక్కువ చేశాడు, మనిషికి ఆయన ఏమైనా తక్కువ చేశాడా చెప్పాలి. ఈ భూమి మీద నివసిస్తున్న, ఆరిన నేల మీద నివసిస్తున్న ఏ మనిషికైనా ఏదైనా తక్కువ చేశాడా? ఆయన అందరికీ అన్నిటినీ సమానంగా ఇచ్చాడు, ఏ తక్కువ ఎవరికి చేయలా. కాకపోతే స్వార్థపరులైన మనుషులు ఏం చేశారంటే దేవుడిచ్చిన వాటిని ఆక్రమించుకొని మిగిలిన సహోదరులకి అన్యాయం చేశారు. మనుషులు చేసిందే కానీ దేవుడు చేసిన తప్పిది కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనిషికి ఏ తక్కువ చేయలే, అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. గాలి, నీరు, నిప్పు, ఆహారం, భూమి అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. అవునా కదా? ఇప్పుడు ఆయన సృష్టించిన నీళ్ళు ఉన్నాయి, అన్ని కులాల వాళ్ళు తాగుతున్నారు. అవి అందరికా కొందరికా? అందరికీ. ఆయన సృష్టించిన గాలి ఉంది, అందరూ పీలుస్తున్నారు. ఒక కులం వాళ్ళు పీలుస్తున్నారా? లేదు, అన్ని కులాల వాళ్ళు పీలుస్తున్నారు. ఆయన సృష్టించిన భూమి ఉంది, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు భూమి మీద నివసిస్తున్నారు. వాస్తవం కాదా? ఆయన చేసిన సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుని వెలుగుని అందరూ అనుభవిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఏదిచ్చినా అందరికీ సమానంగా ఇస్తాడు, తక్కువ కానివ్వడు. మనుషులే, స్వార్థపరుడైన మనుషులే వాటిని ఆక్రమించుకొని తోటి మనిషికి అన్యాయం చేస్తున్నాడు, అంతే. అలాగే దేవుడు మనిషి అందులో ఏమైనా తప్పు చేశాడా అంటే ఎప్పుడు ఆయన తప్పు చేయడు. తప్పు చేయడానికి ఆయన నరమాత్రుడు కాదు. కాబట్టి ఒక మనిషి ఇంకొక మనిషి మీద సనిగాడు అని అంటే మనుషులం కాబట్టి ఏదో తప్పులు చేస్తాం కాబట్టి సనుగుతాం, గొణుగుతాం. దానికి ఒక అర్థం ఉంది. కానీ దేవుడు ఏం తప్పు చేశాడని మనుషులు దేవుని మీద సనుగుతున్నారు కదా? దేవుడు ఏం తప్పు చేశాడని దేవుని మీద మనుషులు సనుగుతున్నారు. అప్పుడప్పుడు మనం చనిపోయిన శవాల దగ్గర చూస్తూ ఉంటాం. ఆ దేవుడు మాకు అన్యాయం చేశాడు, ఆ దేవుడికి నా భర్తే దొరికాడా, నా కొడుకే దొరికాడా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అంటే ఎవరిని తిడుతున్నారు? ఎవరి మీద సనుగుతున్నారు? ప్రియమైన దేవుని పిల్లరా, పొరపాటును కూడా ఇటువంటి మాటలు మనకి రాకూడదు. దేవుని నమ్మిన మనకి ఇటువంటి మాటలు అసలు పొరపాటున రాకూడదు. అసలు ఆ సనుగుడు అనకూడదు మనకి. మనం దేవుని పిల్లలం. దేవుడు ఎవరికి తక్కువ చేయడు, ఆయన ఎవరి పట్ల ఏ తప్పు చేయడైనా ఆయన చర్యలన్నీ కూడా న్యాయంగా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లరా, మనం సనిగే సనుగు మన ప్రక్కన వాళ్ళకి వినిపించకపోవచ్చు, కానీ మనం సనుగుతున్న సనుగులు ఎవరికి వినిపిస్తాయి తెలుసా? దేవునికి వినిపిస్తాయి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. మనం ఎక్కడున్నాం? భూమి మీద. భూమి మీద మనం సనిగే సనుగులు పరలోకమందున దేవునికి వినిపిస్తాయట. అంటే ఆయన ప్రతి మాట ఎంత శ్రద్ధగా వింటున్నాడో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? దీని విషయం మనం ఆలోచిస్తే క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, మన మాటలు ఎలా ఉండాలో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? అంటే మన సనిగితే పక్కన వాళ్ళు కూడా వినపడదు కదా, మరి దేవునికి ఎలా అనిపిస్తున్నాయి? అంటే అంత జాగ్రత్తగా వింటాడు. అంటే ఆయనకి అసలు మరుగైందే లేదు కదా. అంటే దీనిని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం ఎలా పడితే అలా నోరు తెరిచి మాట్లాడకూడదన్నమాట. ఎందుకంటే వ్యర్థమైన ప్రతి మాట వలన మనం తీర్పులోకి వస్తాం, తీర్పు తీర్చబడుతుంది మనకి. అందుకే ఎలా పడితే అలా మాట్లాడకుండా మన నోటిని జాగ్రత్తగా కాల్చుకోవాలి. అందుకే మాట్లాడుటకు నిదానించువారుగా, వినుటకు వేగిరపడేవారుగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన నోటితో మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. అందుకే నోరుంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడకూడదు.
ఒకవేళ అలా మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు, ఎలా శిక్షిస్తాడు? సనిగితే దేవుడు ఎలా శిక్షించాడు? బైబిల్లో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను సనుగుల గురించి. ఈ వాక్యం వింటే ఆ తర్వాత మీరు సనగటం మానేస్తారు. ఇది మీకు మంచిది, మీకు అవసరం. ఎందుకంటే సనగటం కూడా పాపమేనా? మన పాఠం అదే కదా, సనుగుట కూడా పాపమేనా, అదే కదా మన పాఠం. ఇది మీ మైండ్లో పెట్టుకోండి. సనగటం పాపమా కాదని మీకే తెలిసిపోతుంది. నిర్గమాకాండం 16వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజమంతా మోషే అహరోనుల మీద సనిగెను. చాలు. ఆ ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కాల్బలం 6 లక్షల మంది. వారి భార్య పిల్లలు అందరూ వేసుకుంటే ఒక 20 లక్షలు 30 లక్షల మంది దాకా ఉంటారు ఈజీగా. ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఎవరి మీద సనుగుతున్నారట? మోషే మీద, అహరోను మీద సనుగుతున్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సేవకుని మీద సనిగితే ఎవరి మీద సనిగినట్టు లెక్క? సేవకునికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టు. సేవకుని మీద సనిగితే దేవుని మీద సనిగినట్టు. మనిషి ఇంకొక మనిషిని సనిగితే ఊరుకోడు కదా. ఎందుకు సనుగుతున్నాను కొడతాడు, లేదా తిడతాడు కదా. మరి మనిషికే ఇంకొక మనిషి మీద కోపం వస్తుంది కదా. మరి సనుగుతున్న మనుషుల మీద దేవుని కోపం రాదా? చెప్పండి, ఎందుకు వస్తుంది? దేవుని కోపం ఎందుకు వస్తుంది? దేవుడు ఏ తక్కువ మనిషికి చేయలేదు. ఏ తప్పు మనిషి విషయంలో దేవుడు చేయలేదు. ఏ తప్పు చేయనప్పుడు, ఏ తక్కువ చేయనప్పుడు మనిషి దేవుని మీద ఎందుకు సనుగుతున్నాడు? అంతే కదండి. సనిగిరి అన్న ఇశ్రాయేలు సమాజం అంతా ఒకడ సనిగితేనే మనకి ఎలాగో ఉంటుంది బాధగా. ఇశ్రాయేలు లక్షల మంది కూడా ఏం చేస్తున్నారట? మోషే అహరోనుల మీద సనిగారట. ఏమని సనుగుతున్నారు? కింద చదవండి. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఎందుకు చావలేదు మేము? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్ములను అక్కడి నుండి తోడుకొని వచ్చితురని వారితో అన్నారు. చూసారా ఎలా సనుగుతున్నారు? చూసారు కదా మీరు. మాకు ఇక్కడ మాంసం లేదు, మాకు తినేదానికి ఆహారం లేదు, మమ్మల్ని ఆకలితో ఇక్కడ చంపటానికి ఐగుప్తు దేశం నుంచి ఈ అరణ్యంలోకి తీసుకొచ్చారు మీరు అని వాళ్ళు ఇశ్రాయేలీలు మోషే గారి మీద, అహరోను మీద. వీళ్ళిద్దరు ఎవరు? మోషే ఎవరు? దేవుని ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడు. అహరోను ఎవడు? ప్రధాన యాజకుడు. వీళ్ళిద్దరు దేవుని సేవకులే కదండి. వీళ్ళిద్దరి మీద సనుగుతున్నారు వీళ్ళు. ఏమని? మాకు తినేదానికి మాంసం లేదు, తినేదానికి ఆహారం లేదు, ఈ అరణ్యంలో తీసుకొచ్చి పడేశారు, మేము అక్కడే చచ్చున్నా బాగుండేది అని సనుగుతున్నారు. అప్పుడు మోషే గారు ఏమంటున్నాడు? చదవండి 7వ వాక్యం చదవండి. 7వ వాక్యం. యెహోవా 7వ వాక్యం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. చూసారా? అర్థమైందా? యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఎవరు వినుచున్నాడు? ఆయన వినుచున్నాడు. అసలు సనిగింది ఎవరి మీద? మోషే అహరోనుల మీద. ఇక్కడ మోషే గారు ఏమన్నాడు? యెహోవా మీద మీరు సనిగిన సనుగులు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మోషే అహరోనుల మీద సనిగారంటే ఎవరి మీద సనిగారని అర్థం? దేవుని మీద సనిగారు అని అర్థం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు. మేము ఏ పాటి వారము? మా మీద సనగనేలా అనిరి. ఏంటి? మేము ఏ పాటి వారం?
మా మీద ఎందుకు సనుగుతున్నారు మీరు? ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా మేము చేస్తున్నాం. ఏంటి? దేవుడు చెప్పినట్టుగా మేము చేస్తున్నాం. దేవుడు చెప్పిందే కదా మీకు చేస్తున్నాం. దేవుడు చెప్పినట్టే కదా నడిపిస్తున్నాం. మీరు ఎందుకు సనుగుతున్నారు? మీ సనుగులు మా మీద కాదు, దేవుని మీదే. జాగ్రత్త అంటున్నాడు. తర్వాత 9వ వాక్యం. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులు వినినని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యం వైపు చూసిరి. 11వ వాక్యం చదవండి. అప్పుడు యెహోవా మోషేతో, దేవుడు దిగొచ్చేసాడు. ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని మహిమ దిగొచ్చింది. దేవుడు దిగొచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ 11వ వాక్యంలో. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నేను ఇశ్రాయేలీల సనుగులను వింటిని. చూసారా? నేను ఇశ్రాయేలీల సనుగులను. ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు చెప్పండి? ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? అరణ్యంలో, భూమి మీద అరణ్యంలో ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. భూమి మీద అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు సనిగిన సనుగులన్నీ కూడా పరలోకములో ఉన్న దేవునికి వినిపించాయట. వాళ్ళ సనుగులన్నిటినీ నేను విన్నాను అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ సనుగులన్నిటిని ఏం చేశాడట? విన్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? భూమి మీద ఉండి సనుగుతూ ఉన్నారు. మా సనుగులు దేవుడు వింటాడా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మన సనిగే సనుగులను దేవుడు వింటాడు. మీకు అర్థమవుతుందా? మీకు పోయిన వారం ఒక 5,000 చొప్పున వేసాను. దానికి మీరు ఇళ్ళలో ఎంతమంది సనుక్కున్నారో నాకు తెలియదు. దేవుడు వెంటనే ఉంటాడు. అర్థమైందా మీకు? వెంటనే ఉంటాడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసు. అర్థమైందా మీకు? ఇళ్ళల్లో ఉండి ఇక్కడ బాగానే ఉంటారు, ఇళ్ళల్లోకి వెళ్ళి సనుక్కుంటూ ఉంటారు కొంతమంది కదా. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళు సనుగులే పరలోకమందు దేవుడు విన్నాడా? విన్నాడు. మరి అటువంటిది మన ఇంట్లో కొనుక్కునే సంగతి దేవునికి తెలియదా? ఆ సనుగులు దేవుడు వింటలేదా? విని ఊరికినే వదిలిపెడతారనుకుంటున్నారా? పొరపాటును కూడా వదిలిపెట్టాడు. సనిగే వాళ్ళని అస్సలు వదిలిపెట్టాడు. ఎందుకంటే ఈ సనిగే వాళ్ళు, గొనిగే వాళ్ళు నిజమైన భక్తులు కాదు, నిజమైన విశ్వాసులు కాదు. ఎందుకంటే నిజమైన విశ్వాసులు సనుగుళ్ళు గొనుగుళ్ళు చేయరు. వాళ్ళు ఏదైనా ఉంటే యథార్థంగా మాట్లాడతారు, అంతే. యథార్థత దేవుని పిల్లలకు శోభస్కరం. వాళ్ళు యథార్థంగా మాట్లాడతారు. ఏదైనా ఉంటే వాళ్ళు సనగరు, లోపల సనగరు. కానీ భక్తిహీనులు ఏం చేస్తారు? అవిశ్వాసులు ఏం చేస్తారు? ప్రతి దానికి సనుగుతూ ఉంటారు. ఇశ్రాయేలీలు కూడా అంతే, ప్రతి దానికి సనగటమే. వీళ్ళకి విశ్వాసమే ఉండదు. అందుకే వీళ్ళకి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమని? లోబడనొల్లని ప్రజలు. ఒకసారి మోషే గారితో అన్నాడు, నువ్వు పక్కకు వచ్చాయి, మొత్తాన్ని క్షణంలో తగలబెడతానన్నాడు వీళ్ళందరినీ. అంత కోపం వచ్చేసింది వాళ్ళ మీద. ఎందుకు? వాళ్ళ సనుగులు అటువంటివి. దేవుడు వాళ్ళకి ఏమైనా తక్కువ చేశాడా? చెప్పండి. ఇశ్రాయేలుకి తక్కువ చేశాడా? వాళ్ళ పట్ల ఏమైనా తప్పులు చేశాడా? తక్కువ చేయలేదు, తప్పులు చేయలేదు. మరి ఎందుకు సనుగుతున్నారు? ప్రతిదానికి వెలితి పడతారు. కొంతమంది భక్తిహీనులు, మూర్ఖులు, అవిశ్వాసులు. ప్రతి దానికి సనుగుళ్ళే వీళ్ళకి. పని చేయటం చేత కాదు, కానీ సనగటం మాత్రం బాగా వచ్చు. దేవుని పని చేయటం చేత కాదు, కానీ సనగటం మాత్రం బాగా సనుగుతారు. ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా? ఇచ్చేవాళ్ళు పొరపాటును కూడా సనగరు, వాళ్ళు ప్రేమతో చేస్తూ ఉంటారు. ఈయన వాళ్ళు ఈగపోగ ఏం చేస్తారు? సనుగుతూ ఉంటారు. చూసారండి ఎంత తేడా ఉందో? అందుకే దేవుడు ఇటువంటి వాళ్ళని పొరపాటును విడిచిపెట్టాడు. ఏం చేశాడు వీళ్ళని? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా వీళ్ళు సనుగుతుంటే, గొనుగుతుంటే వీళ్ళందరినీ కూడా ఏం చేశాడు దేవుడు?
రోగంతో. అంటే వీళ్ళకి కావాల్సింది మాంసం కదండి, మాంసాన్ని ఇచ్చాడు. వీళ్ళకి కావాల్సిన ఆహారం కదండి, మన్నాను కురిపించాడు, మాంసాన్ని ఇచ్చాడు. ఎలా తింటున్నారు తెలుసా అండి? అప్పుడు దాకా కరువును పడ్డోళ్ళలాగా తింటున్నారు. ఎట్లా తింటున్నారు? అప్పటి వరకు కరువును పడ్డ వాళ్ళలాగా తింటున్నారు. ఇక అంటే మరలా ఈ మాంసం దొరకదేమో అరణ్యంలో అన్నట్లుగా. దేవుడు ఏం చేశాడు? అలా తింటుంటే అసహ్యం వేసింది ఆయనకి. మన పిల్లలకు కూడా మనం ఆహారం పెట్టి చక్కగా మచ్చటం కూర్చొని తింటే పర్వాలేదు. హడావుడికి మొత్తం మీద పెడుతున్నాడు అనుకోండి, రే ఏంట్రా తింటవేంట్రా, మంచిగా కూర్చోరా, మంచిగా తినరా, నిదానం తినరా అని మనకు బాధ అనిపిస్తుందా లేదా? చెప్పండి అమ్మా, అనిపిస్తుందా లేదా? అలా కాకుండా ముద్ద లాగిస్తూ ఒక పక్కన సీమిడి అనుకుంటా, ఒక పక్కన పొరబోయి, ఒక పక్కన అనుకుంటా అట్లా తింటూ ఉంటే ఎలా ఉంటుందండి? అసహ్యంగా ఉంటుంది కదండి. మచ్చటం కూర్చొని భోజనం చేయాలి, శ్రద్ధగా తినాలి, తినేటప్పుడు శ్రద్ధగా మంచిగా తినాలి, తప్పలేదు. కానీ వీళ్ళు అలా అసహ్యంగా తింటున్నారు. కోపం వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే అప్పటికే శనిగారు కదండి, ఎంతో శనిగారు కదా, ఇచ్చాడు, ఇవ్వటానికి ఇచ్చాడు. నా బాహుబలం ఏం తక్కువైంది అనుకున్నారు మీకు, చూపిస్తా నా బాహుబలం ఏంటని పూరీల పెట్టెలని రప్పించాడు. మాంసం తిన్నారు. ఆ తినేటప్పుడే వాళ్ళని రోగంతో ముట్టాడు దేవుడు. తినేటప్పుడే తినుకుంటాను వాళ్ళకి 20 వర్షాలు పుట్టాయి. ఈ తినుకుంటా 20 వర్షాలు అయితే ఎట్లా ఉంటుందండి చెప్పండి? ఒక పక్కన నవ్వులుకుంటాను, ఒక పక్కన బాత్రూమ్కి వెళ్ళాలి. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. దేవుడు కోపం వచ్చిందండి. ఈ సనిగే వాళ్ళు అంటే ఆయనకి అంత అసహ్యం. అర్థమైంది మీకు? ఆ విధంగా చేశాడు. ఇంకా వీళ్ళు ఎక్కడ సనిగారో చూడండి, ఎక్కడ సనిగారో చూడండి. ఇప్పుడు సంఖ్యాకాండం, ఇది ఇలా మీ మనసులో పెట్టుకోండి. ఇక్కడ దేనికోసం సనిగారు? మాంసం కోసం, ఆహారం కోసం సనిగారు. అలా సనిగారు. ఆ తర్వాత సంహరించబడ్డారు. వాళ్ళలో చాలామంది తెగులు చేత చనిపోయారట. ఎట్లా? తెగులు చేత చనిపోయారు. అంటే సనిగే వాళ్ళని, కొనిగే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? సనిగే వాళ్ళందరినీ ఏం చేస్తాడు? సంహరిస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలనే దేవుడు మిమ్మల్ని కూడా సంహరించకుండా ఉండాలని ఈ వాక్యం చెబుతున్నాను మీకు. ఎప్పుడు మన జీవితంలో సనుగుడు అనేది ఇక రాకూడదు. ఇది మొదలుకొని మనం చచ్చేదాకా సనుగుడు రాకూడదు. ఎవరి మీద సనగడానికి వీల్లేదు. ప్రాముఖ్యంగా మనిషి దేవుని మీద సనగటానికి వీల్లేదు. దేవుని సేవకుడి మీద సనగటానికి వీల్లేదు. దేవుని సంఘం మీద సనగటానికి వీల్లేదు. ఏదైనా ఉంటే యథార్థంగా మాట్లాడుకోవాలి, నోరు తెరిచి యథార్థంగా మాట్లాడుకోవాలి. ఏదైనా ఉంటే అంతే, సనుగుడు చేయడానికి వీల్లేదు. అది దేవునికి నచ్చదు. ఓకే, రెండో విషయం చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. జనులు ఆయాసమును గూర్చి, అంటే మార్గాయాసమును గూర్చి. ఎందుకంటే దేవుడు వాళ్ళని అరణ్యంలో నడిపిస్తున్నాడు కదండి. ఏం చేస్తున్నాడు? అరణ్యంలో వారిని నడిపిస్తున్నాడు కదా. జనులు మార్గాయాసమును గూర్చి సనుగుచుండగా. మనకు సనుగుడు అనేది కనపడుతుందా? సనుగుడు కూడా పాపమేనా అని మన వాక్యం కదా. మన వాక్యం పేరు, అంశం పేరు సనుగుడు కూడా పాపమేనా. ఇప్పుడు సనుగుడు గురించి కూడా ఎంత సనుగుడు అసలు మన సనిగితే పక్కన వాళ్ళు కూడా వినపడదు. దీన్ని కూడా దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు. అంటే క్రైస్తవులుగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. నేను చూపించే ప్రతి చోట సనుగుడు గురించి ఉంటుంది చూడండి మీరు. అక్కడ జనులు మార్గాయాసము చేత సనుగుచుండగా, అంటే మేము నడవలేకపోతున్నా ఈ అరణ్యంలో, మాకు నీళ్ళు లేవు, ఆకలి, ఆహారం లేదు, అది లేదు, ఇది లేదు, పోద్దాకా సనగటమేనండి. సనిగే వాళ్ళు విశ్వాసులు ఎలా అవుతారమ్మా? అవుతారా? అసలు వీళ్ళకి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు వీళ్ళ పట్ల, ఇశ్రాయేలు పట్ల ఎన్ని కార్యాలు చేశాడు కదా. గొప్ప గొప్ప కార్యాలు చేసి ఐగుప్తు రాజు వెన్నులో వణుకు పుట్టించి ఏం చేశాడు? ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించారు. ఐగుప్తులో వీడు పడిన బాధల కంటే అరణ్యంలో పడే బాధలు ఎక్కువ చెప్పండి. చిన్నవి ఐగుప్తులో భయంకరమైన బాధలు అనుభవించారు కదండి.
వాళ్ళ కొరడాలతో కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, కొంతమంది చంపేవాళ్ళు, కొంతమంది స్త్రీల మానాలు తీసేవాళ్ళు, పనులు చేయించుకుని సరిగ్గా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. రాత్రి పగలు ఎట్టి చాకిరి వాళ్ళతో చేపించి చిత్రహింసలు పెట్టారు కదా. అంతకంటే దేవుడు వాళ్ళని హింస పెడుతున్నాడా? లేదు. వాళ్ళని పాలు తేలిన ప్రపంచ దేశానికి నడవమంటున్నాడు. అర్థమైందా? అది వాళ్ళు చేయాల్సిన పని అది. కానీ వాళ్ళు అలా వెళ్తున్నారా? సనుక్కుంటూ కొనుక్కుంటూ వెళ్తున్నారు. అంటే దేవుడు చేసిన కార్యాలు ఏవి గుర్తుకి రావట్లేదు. వాళ్ళకి గుర్తొస్తే సనుగుతారా? చెప్పండి, సనుగుతారా? సరగను కదా. ఇప్పుడు మార్గాయాసం చేత అంటే నడవలేక ఏం చేస్తున్నారు? సనుగుతున్నారట. ఇంకెంతకాలం నడవాలో, ఎంతకాలం నడిపిస్తారో, ఇంకెంత దూరం ఉంది అని ఇట్లా సనుగుతూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు నడిపిస్తున్నాడు కదా ముందుగా ఉండి, మీకేంటి బాధ నడవటానికి? అంతే కదమ్మా. దేవుడు ముందుగా ఉండి నడిపిస్తున్నప్పుడు పగలు మేఘస్తంభంలో ఉండి, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పగలు మేఘస్తంభమై, రాత్రి మా పితరులను ఆవరించి ఆదరించిన పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల యేసయ్యా, యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగలు మేఘస్తంభంలో ఉండి నడిపిస్తున్నాడు. మేఘస్తంభం వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి వాతావరణం? చల్లగా ఉంటుంది. మన ఏసీలు ఏమనుకు వస్తాయి? మేఘస్తంభం వస్తాయి, చల్లగా ఉంటుంది. అప్పుడు మబ్బులు పట్టినప్పుడు చూడండి ఎలా ఉంటుంది. మబ్బులు పట్టినప్పుడు చల్లగా ఉంటుంది. అబ్బా, ఇంట్లో ఉండవాళ్ళని కూడా బయటకు వచ్చి సబ్బా అంటూ ఉంటాం కదండి, ఎంత చల్లగా ఉంటుంది. అట్లాంటి వాతావరణంలో వారిని నడిపించాడు. పగలే మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభములు. అంటే వాళ్ళకి ఏ పురుగు ముట్టకుండా, ఏ తేలు కరవకుండా, ఏ పాము కరవకుండా, ఏ జంతువు ఏ హాని చేయకుండా వాళ్ళ చుట్టూ ఉన్నాయి. అర్థమైందా? క్రూరముగాలు వాళ్ళ చుట్టూ ఉన్నాయి, విష సర్పాలు వాళ్ళ చుట్టూ ఉన్నాయి, విషపు తేలు వాళ్ళ చుట్టూ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏ హాని చేయట్లేదు. ఎందుకంటే దేవుడు కంచె వేశాడు. ఏమే హల్లెలూయా. దేవుడు అంత చక్కగా పగలు మేఘస్తంభంలో ఉండి, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారు నడిపిస్తుంటే ఇంకా సనగటం ఎందుకు? చెప్పండి, సనగటం ఎందుకు? ఇంకా బుద్ధిహీనత కదా ఇది. చెప్పండి అమ్మా, బుద్ధిహీనత కదా, మూర్ఖత్వం కదా. బుద్ధిహీనులు చేసే పనులు ఇవి. సనుగుతున్నారు, ఇంకేదో తక్కువైందన్నట్టుగా, దేవుడు మా పట్ల ఏదో తప్పు చేస్తున్నాడు అన్నట్టుగా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. కాబట్టి అలా సనగటం వలన ఏం జరిగింది? కింద చదవండి అక్కడే. మార్గాయాసం చేత సనుగుచుండగా యెహోవా దానిని విని. చూడండి, ఇందాక కూడా నిర్గమకాండంలో యెహోవా మీ సనుగులు విన్నాడు అని మోషే గారు అన్నాడా? ఇక్కడ కూడా ఏమన్నాడు? యెహోవా ఆ సనుగులు విని ఆయన కోపము రగులుకుంది. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద ఆయన కోపం రగులుకుంది. ఏం చేశాడు? కోపం రగులుకొని ఏం చేశాడు? యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొన, ఒక కొన అంటే చివర, ఆ పాలెంలో ఇశ్రాయేలు ఒక చివర మొదలుకొని ఒక అగ్ని ఏం చేసిందంటే, దేవుని దగ్గర నుంచి అగ్ని దిగొచ్చి ఆ పాలెంలో ఒక కొన మనుషులు ఏం చేసింది? దహించుకుంటూ వస్తుంది, దహించుకుంటూ చేస్తుంది. అంటే అగ్ని దేవుని దగ్గర నుంచి దిగొచ్చి వాళ్ళు ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఓడ చేసేస్తుంది వాళ్ళని. అంటే సనగటం వలన దేవుడు వాళ్ళని ఏం చేశాడు? సనిగా వాళ్ళని సంహరించేశాడు, అంటే చంపేశాడు. సనగటం ఎంత ప్రమాదమా?
దీన్ని బట్టి చెప్పండి, సనగటం పాపమా కాదా? సనగటం పాపం. అది దేవుని మీద సనగటం మహా పాపం. ఎందుకంటే మన ఎడల ఆయన ఏ తప్పు చేయలేడు, మనకి ఏ తక్కువ చేయలేదు. ఏ తక్కువ చేయడైనా ఆయన ఆశ్రయించి ఆయన పిల్లలకి ఏ తక్కువ చేయడు. ఆయన పిల్లలకు ఆ విశ్వాసం ఉంటుంది. మరి ఎవరయ్యా సనిగేదంటే భక్తిహీనులు, బుద్ధిహీనులు, అవిశ్వాసులు, విశ్వాసులు, పెసాసులు ఒక విధంగా చెప్పాలంటే. ఇటువంటి వాళ్ళు ఎప్పుడు సనుగుతూనే ఉంటారు. చూడండి, ఇశ్రాయేలీయులు అక్కడ మాంసం లేదని ఆహారం లేదు సనిగారు, ఇక్కడ మార్గాయాసం చేత సనుగుతున్నారు. అలా సనిగినటువంటి వారిలో కొంతమందిని ఏం చేశాడు, ఎవరైతే సనిగారో ఆ సనుగులు విని ఒక కొన నుంచి అగ్ని దిగొచ్చి వాళ్ళని దహించడం ప్రారంభించింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా? ఏం చేశారు చదవండి. ఇశ్రాయేలీయులంతా ఏం చేశారు? జనులు మోషేతో మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని వేడుకున్నారు వీళ్ళు చెప్పండి? మోషేను వేడుకుంటే, అయ్యా మేము తప్పు చేసాం బాబు, సనిగాం బాబు, గొనిగాం బాబు, దేవుని అగ్ని మా మీద దిగొచ్చి మమ్మల్ని కాల్చేస్తుంది, నువ్వే మమ్మల్ని రక్షించని కేకలు పెట్టారు. అప్పుడు మోషే గారు ఏం చేశాడు? వీళ్ళ పక్షాన దేవునికి విజ్ఞాపన చేశాడు. అర్థమైనా? సంఘం పక్షాన విజ్ఞాపన చేసేది ఎవరు? సేవకుడు. గుర్తుపెట్టుకోండి, సేవకుడు. అర్థమైందా? సేవకుడు సంఘం పక్షాన్ని ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఇక్కడ రాస్తుంది కదా మోషే గారి గురించి. ఆ మోషే గారు ఏం చేశాడు? ఇశ్రాయేలు పక్షాన్ని విజ్ఞాపన చేశాడు. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? అగ్నిని చల్లార్చి ఆ శిక్షను ఆపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా సనుగుతున్నారు. అంటే ఎక్కడ చూసినా వీళ్ళు ఏం చేస్తున్నారు? సనగటమే పనిగా పెట్టుకున్నారు. అందుకే ఇటువంటి వాళ్ళు బ్రతికే కంటే బ్రతకుండా ఉండటమే మేలు అనుకున్నాడు దేవుడు. ఇటువంటి వాళ్ళు ఉండే కంటే ఉండకుండా ఉండటమే మేలు అనుకున్నాడు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి ఎన్ని కార్యాలు చేసినా వీళ్ళు ఏం చేస్తారు? సనుగుతూనే ఉంటారు. బుద్ధి తక్కువ వాళ్ళు, బుద్ధిమంతులు కాదు, బుద్ధి తక్కువ వాళ్ళు, భక్తులు కాదు, భక్తిహీనులు, విశ్వాసులు కాదు, అవిశ్వాసులు. అర్థమైనా? ఇటువంటి వాళ్ళు ఎప్పుడు సనుగుతూనే ఉంటారు. ఇది ఒక రోగం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక రోగం వీళ్ళకి. ఈ రోగంతోనే పోతారు వీళ్ళు. అర్థమైందా? పోతున్నారు ఇక్కడ ఇశ్రాయేలీయులు. నెక్స్ట్ చూడండి, 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మొదటి వాక్యం చదవండి. ఇది కూడా మీ మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ సరిగిన వాళ్ళంతా దేవుడు ఏం చేస్తున్నాడు? సంహారం చేస్తున్నాడు, అంటే శిక్షిస్తున్నాడు. వెంటనే శిక్ష పడిపోయింది వాళ్ళకి, సనిగే వాళ్ళకి వెంటనే శిక్ష పడిపోయింది. నెక్స్ట్ 14వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాయి. ఏమని కేకలు వేశాయి? ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. చూసారండి ఎలా ఏడుస్తున్నారంట రాత్రి అంతా? ఎలుగెత్తి ఏడటం అంటే తెలుసుగా మీకు? గోలగోలుగా అరవటం అమ్మా. గోలగోలుగా ఏడుతారు కొంత, వాయ్యో వామ్మో అంటారు చూసారా? ఇట్లా అలుపుంటే ఏడుస్తూ ఉంటారు కదమ్మా. ఎలుగెత్తి ఏడవటం అంటారు దాన్ని, బిగ్గరగా. అట్లా ఏడుస్తున్నారు వాళ్ళందరూ. ఎవరు గుమ్మాల్లో వండులు ఏడుస్తూ ఉన్నారు. ఆ రాత్రి అంతా ఏడవటమేనంట. ఇంట్లో పసిపిల్లడు రాత్రి అంతా ఏడిస్తేనే మనకి ఎలా ఉంటుంది? మొన్న ఈ మధ్య ఒకడు ఏం చేశాడు తెలుసా? ఇంతకుముందు కూడా చెప్పాను. పిల్లోడు రాత్రంతా ఏడుస్తున్నాడని, ఇసుకిస్తున్నాడని చెప్పేసి తట్టుకోలేక నేలకేసి కొట్టేశాడు పిల్లవాడిని. ఇసుకిస్తున్నాడని చచ్చిపోయాడు పిల్లగాడి. కోపం వచ్చేసి చంపేశాడు, నేలకేసి కొట్టేశాడట రాత్రి అంతా ఏడుస్తుంటే. చూసారా? ఇప్పుడు ఇశ్రాయేలు కొన్ని లక్షల మంది అండి, లక్షల మంది ఏడుస్తూ ఉంటే, సనుగుతూ ఉంటే ఎలా ఉంటుంది మోషే గారికి? ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఆయన పిచ్చెక్కింది అసలు. మోషే గారికి పిచ్చెక్కి ఏమన్నాడు తెలుసా? వీళ్ళని ఏమన్నా అన్నా, దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, వీళ్ళని ఏమన్నా అన్నానా? వీళ్ళు నన్ను రొమ్మును మోసుకొని వెళ్ళమంటున్నావు, వీళ్ళకి నేను ఎక్కడ ఆహారం తెచ్చిపెట్టేని, ఎక్కడ వీళ్ళని మోసేని? ఇదంతా కాదులే నాయన,
దయచేసి నన్ను చంపే అంటున్నాడు. ఏమంటున్నాడు? దయచేసి నన్ను చంపేయి, ఇంక నేను బ్రతకడం నా వల్ల కావట్లా, వీళ్ళని నడిపించి నా వల్ల కావట్లేదు, వీళ్ళు లోపడిన వాళ్ళ ప్రజలు నువ్వు అన్నట్టే, వీళ్ళతో నా వల్ల కావట్లేదు, వీళ్ళకి సేవ చేసే కంటే చచ్చిపోవటం మంచిది అంటున్నాడు. ఆయన అన్నాడు. చదవండి ఆ మాట. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 11వ అధ్యాయం 14వ వాక్యం చివరి లైన్ చదవండి. 14వ వాక్యం చివరి లైన్. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడలా నన్ను చంపు, నా మీద నీ కటాక్షం వస్తే నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపు అంటున్నాడు మోషే గారు. నన్ను చంపే, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళు ఎంత చేసినా సనుగుతున్నారు, గొనుగుతున్నారు, ఏడుస్తున్నారు, నీ కార్యాల మీద విశ్వాసం అనేది లేదు, నన్ను చంపే, నేను బ్రతికే కంటే చచ్చిపోవటం మంచిది అంటున్నాడు. అంటే అంత విసుకొచ్చేసింది. ఒకళ్ళ ఇద్దరు ఏడిచేది, మరి లక్షల మంది ఏడిస్తే ఎలా ఉంటుందమ్మా అరణ్యం అంతా? దద్దరిల్లిపోదు, అవునా కదా? దేవుడు ఏం తక్కువ చేశాడని ఏడుస్తున్నారు వీళ్ళు, ఏం తక్కువ చేశారని సనుగుతున్నారు. చదవండి ఇంకా 14వ వాక్యం. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తి వాత పడునట్లు యెహోవా మమ్ముని నీ దేశంలోనికి ఎందుకు తీసుకొచ్చాడు? మా భార్యలు, మా పిల్లలు తిరిగి ఐగుప్తులోకి వెళ్ళటం మాకు మేలు కదా అంటున్నారు. చూసారా? తిరిగి ఎక్కడికి వెళ్తారట? ఐగుప్తులో మీరు మొర పెడితేనే కదా దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించుకొచ్చారు. మరలా ఏమంటున్నారు వీళ్ళు? మేము తిరిగి ఐగుప్తుకే. ఎట్లాంటి వాళ్ళు చూడండి వీళ్ళు, చూసారా? ఎట్లాంటి మనుషులో చూడండి. దేవుడు వాళ్ళకి మేలు చేయాలని ఆ ఐగుప్తు దేశం నుంచి కనాను దేశాన్ని నడిపిస్తుంటే వీళ్ళు ఏమంటున్నారు? మాకు ఆ కనాను దేశం వద్దు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మాకు వద్దు, మేము ఐగుప్తు దేశానికే వెళ్ళిపోతామని అంటున్నారు. వాళ్ళు ఏం చేశారట? బాగా మోషే అహరోనుల మీద సనుగుతున్నారట. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? ఇట్లా ఎక్కడ చూసినా, ఏ విషయంలో చూసినా, ఏ సమయంలో చూసినా వాళ్ళు ఏం చేస్తున్నారు? సనుగుడు. ఇలా సనిగిన వారందరిని ఏం చేశాడు దేవుడు? వాళ్ళ సనగటం ఆయన సంహారం చేయటం, వాళ్ళ సనగటం వాళ్ళని సంహారం చేయటం. సనగటం కొంతమంది చచ్చిపోవటం, సనగటం కొంతమంది చనిపోవటం. ఇట్లా వాళ్ళు అరణ్యంలో ఉన్నంత కాలం ఏం చేశారు? సనుగుతూనే ఉన్నారు. ఇక్కడ ఏం చేసి ఎందుకు సనుగుతున్నారు ఇలా అని అంటే, ఎందుకు ఇక్కడ సనగాల్సి వచ్చిందంటే, ఇక్కడ మోషే గారు కనాను దేశానికి ఒక 40 మంది మనుషుల్ని పంపించాడు. ఎంతమందిని? 40 మంది మనుషుల్ని. దేవుడు మనకు కనాను దేశాన్ని ఇస్తానంటున్నాడు కదా, ఆ దేశం పరిస్థితులు ఒకసారి కనుక్కొని రండి అని ఒక 40 మందిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి 40 రోజులు వాళ్ళు సంచారం చేసి ఆ దేశం యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళల్లో యెహోషువ కాలేబు కూడా ఉన్నారు వాళ్ళల్లో. వీళ్ళిద్దరు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏం చెప్తున్నారు తెలుసా? అయ్య బాబోయ్, వాళ్ళు అనాకీలు, ఉన్నత దేహులు, వాళ్ళ ముందు మేము ఎలా ఉన్నాం తెలుసా? మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళతో యుద్ధానికి వెళ్తే మమ్మల్ని అందరినీ కూడా పొలం ఇడిచేసినట్టు ఇడిచేస్తారు. ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడం అంత ఈజీ కాదు అని వీళ్ళ అధైర్యాన్ని నింపారు, పిరికితనాన్ని నింపారు ప్రజల్లో. అది విన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులైపోయారు. మరి దేవుడేంటి కనాను దేశం ఇస్తానంటున్నాడు? కనాను దేశం ఇస్తానన్నప్పుడు అక్కడ ప్రజలేమో ఇలా ఉన్నారట, ఉన్నత దేహులుగా ఉన్నారట. మరి వీళ్ళు జయించటం అంత సాధ్యమా?
అని చెప్పేసి వాళ్ళు భయపడి అవిశ్వాసం తెచ్చుకొని ఏం చేశారంటే ఆ రోజంతా ఏడవటం ప్రారంభించారు. ఏడ్చి తెల్లారి ఏం చేస్తున్నారు, అందరూ సనుగటం మొదలుపెట్టారు. అంటే ఏ విషయం చూసుకున్నా, ఏ సందర్భం చూసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, సనగటం. అంటే ఎక్కడ చూసినా సనుగుతున్నారు, కానీ విశ్వాసంతో ప్రార్థన మాత్రం, చెప్పండి, విశ్వాసంతో ప్రార్థన మాత్రం చేయట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చూసినా సనుగుతున్నారు, కానీ విశ్వాసంతో ప్రార్థన చేయట్లేదు. కాబట్టి వీళ్ళు విశ్వాసులే కాదని దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని సంహారం చేస్తున్నాడు. ఇది ఇలా జరిగింది. మళ్ళా ఇంకో చోట చూద్దాం. సంఖ్యాకాండం 16వ వాక్యం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 41వ వాక్యం చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వాక్యం. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులకి విరోధముగా కూడెను. దేవునికి స్తోత్రం. చూసారండి, మోషే అహరోనులకి ఎలా కూడారంటే విరోధంగా కూడారు. ఏం చేస్తున్నారట, సనుగుతూ గొనుగుతూ వాళ్ళ మీద విరోధంగా లేచారట. ఇదే సందర్భం అంటే మోషే గారి మీద కోరహు, అబీరాము, దాతాను, ఓను అనేటువంటి నలుగురు లేవీలే. వీళ్ళు కూడా లేవీలే. వీళ్ళు ఏం చేశారంటే విరోధంగా లేచారు. ఎవరి మీద, దేవుని సేవకుడైన మోషే గారి మీద విరోధంగా లేచారు. జాగ్రత్తగా వినండి. విరోధంగా లేచి వీళ్ళు ఏం చేశారంటే ఇంకొక 250 మందిని, పెద్దలు ఉంటారు, సమాజ పెద్దలు ఉంటారు కదండి, ఆ సమాజ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసుకుని మోషే గారి మీద విరోధంగా లేచారు. అప్పటికి మోషే గారు చెప్తూనే ఉన్నాడు, నాయనా మీరు తొందరపడొద్దురా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నాకు అప్పగించిన పని నాకు అప్పగించాడు, మీకు అప్పగించిన పని మీకు అప్పగించాడు. నా పని నేను నమ్మకంగా చేసుకుంటున్నాను, మీ పని కూడా మీరు నమ్మకంగా చేసుకోండి, దేవుని మీద తిరుగుబాటు చేయకండి అని మోషే గారు చెప్తూనే ఉన్నాడు. అయినా వాళ్ళు ఏమన్నారు, నీతో మాకిక పని లేదు, నువ్వు మాకు నాయకుడువా, నువ్వు తప్పుకో, నాయకత్వం నుంచి తప్పుకో, మేము పరిపాలిస్తాం, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అంటున్నారు అని వాళ్ళు ఏం చేశారంటే మరుసటి తెల్లారి రోజున ఏం చేశారంటే 250 మంది దోపాత్రలు పట్టుకొని వచ్చారు. ఈ కోరహు, అబీరాము, దాతాను, ఓనీలు కూడా వచ్చారు అక్కడికి దేవుని సన్నిధికి. వస్తే అప్పుడు దేవుని అగ్ని ఆకాశం నుంచి దిగి 250 మంది పెద్దలను ఏం చేసింది, తగలబెట్టేసింది. కోరహు, అబీరాము, దాతాను కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాలని భూమి నెరవిడిచి ఆ కుటుంబాలని భూమి మింగేసింది. భూకంపం వచ్చి భూమి మింగేసింది వాళ్ళని. అట్లా వాళ్ళందరూ చనిపోయారు. కోరహు, అబీరాము, దాతాను కుటుంబాలు చనిపోయాయి. 250 మంది పెద్దలు కూడా అగ్నితో తగలబడిపోయి చనిపోయారు. ఆ విధంగా జనులందరూ చాలామంది చనిపోయారు కదండి వాళ్ళల్లో. ఇలా చనిపోవటం ఈ సమాజంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని చూసి మరి వాళ్ళ దేవుడు శిక్షించినప్పుడు వీళ్ళు భయపడాలి కదండి. అయ్యో బాబోయ్ వాళ్ళని శిక్షించాడు, వాళ్ళ జోలికి మనం వెళ్తే మనల్ని కూడా శిక్షిస్తాడని భయం వెళ్ళకుండా కదండి. ఆ భయం లేకుండా మరుసటి రోజు వీళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలీలు మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. మీ వల్లే వాళ్ళు చచ్చిపోయారు అంటున్నారు వీళ్ళు. చూసారండి, ఎవరు వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళందరికి వాళ్ళు తిరుగుబాటు చేసి చచ్చారు, అవునా కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మోషే అహరోనుల మీద సనుగుతున్నారు, మీ వల్లనే ఆ 250 మంది పెద్దలు చచ్చారు, ఈ కోరహు, అబీరాము, దాతాను కుటుంబాలు నాశనం అయిపోయాయని వీళ్ళ మీద సనగటం మొదలుపెట్టారు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, అలా సనుగుతుంటేనే సమాజం అంతా సనుగుతుంటే దేవుని మహిమ దిగొచ్చింది. ఎక్కడికి, ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుని మహిమ, దేవుని మందిరం మీదకి దేవుని మహిమ దేవుడు దిగొచ్చాడు. వచ్చి ఆల్రెడీ పాలెంలో కొంతమందిని ఆయన తగలబెట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇది గ్రహించినటువంటి మోషే గారు ఏం చేశాడు తెలుసా, వెంటనే అహరోను గారు అప్రమత్తం చేశాడు, నువ్వు వెళ్ళి
ఆ బలిపీఠ మీద నిప్పులు తీసుకెళ్ళి దోపాత్ర మీద వేసి చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలబడన్నాడు. ఏంటి? చచ్చిన వాళ్ళకి బ్రతికి ఉన్న వాళ్ళకి మధ్యలో నిలబడు, ఆ తెగులు ఆగిపోతుంది అన్నాడు. వెంటనే ఆ అహరోను గారు బలిపీఠం మీద నిప్పులు దోపాత్ర మీద వేసి ఆ దోపాత్రని చేతబట్టుకుని చచ్చిన వాళ్ళకి బ్రతికి, అప్పటికే కొంతమంది చచ్చిపోయారు. అప్పటికి ఎంతమంది చచ్చిపోయారు అనుకుంటున్నారు? 14,700 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 14,700 మంది చచ్చారు అప్పటికే. ఏది? ఈ సనిగే వాళ్ళంతా ఎవరు చచ్చింది? చచ్చింది ఎవరు? సనిగే వాళ్ళంతా. అప్పటికి ఎంతమంది చచ్చిపోయారు సనిగే వాళ్ళు? 14,700 మంది చచ్చారు అప్పటికే. అప్పుడు అహరోను గారు ఆ దోపాత్రని చేతబట్టుకొని బ్రతికున్న వాళ్ళకి చచ్చిన వాళ్ళకి మధ్యలో నిలబడితే అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. దేవుని కోపం చల్లారింది. అంటే మీకు అర్థమవుతుందా? ఎవరు నిలబడితే అక్కడ ఆగింది? చెప్పండి. ఎవరు నిలబడితే తెగులు అక్కడ ఆగింది? దేవుని సేవకుడైన అహరోనుగా నిలబడితే తెగులు ఆగిపోయింది. అర్థమైందా? అంటే సంఘ క్షేమం కోసం ప్రార్థించేది ఎవరు? సేవకుడు. నా ప్రార్థన అనమాకు. అర్థమైందా? నీ ప్రార్థన అంతా నువ్వే అంత. సేవకుడు చేసే ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. మొదటిగా దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. తర్వాత నీ ప్రార్థన, తర్వాత నీ విశ్వాసం. అర్థమైందా? ముందు సేవకుని ప్రార్థన చాలా గొప్పది. అందుకే ఏదైనా సమస్య వస్తే ముందు సేవకుని సంప్రదించాలి, సేవకునితో చెప్పుకోవాలి. అప్పుడు సేవకుడు మీకోసం విజ్ఞాపన చేస్తాడు. ఉన్నాయా లేదా ఆధారాలు చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా అప్పటికే ఎంతమంది చనిపోయారు సనిగిన వాళ్ళంతా? 14,700 మంది అప్పటికే చచ్చిపోయారు. అంటే సనిగే వాళ్ళు అంటే దేవుడికి ఎంత పెచ్చ కోపమో మీకు అర్థమవుతుందా? మీలో కూడా ఎవరైనా సనిగే వాళ్ళు ఉన్నారా? చెప్పరేవమ్మా. ఉంటే పోతారు. అర్థమైందా? ఉంటే పోతారు, అంతే. మీరు పోకుండా బ్రతికుండాలనే, క్షేమంగా ఉండాలని వాక్యం చెబుతున్నాను మీకు. జాగ్రత్త. సనిగే వాళ్ళందరూ సంహరించబడ్డారు. అవునా కదా? ఎవరి మీద సనిగారు వీళ్ళు? దేవుని సేవకులైన మోషే అహరోనుల మీద ప్రతిసారి కొనగటమే. ప్రతిసారి సనగటమే. నా మీద కూడా ఎన్నిసార్లు జరిగారా మీరు? 10వ తారీఖు డబ్బులు అంటాడు, 5,000 అంటాడు, పెయింట్లు అంటున్నాడు. ఏమా సనుగుతున్నారా? సనగమాకండి. కొంతకాలం భూమి మీద ఉండాలంటే సనగండి. నేను దేవుడు చెప్పిందే మీకు చెబుతున్నాను. దేవుడు నాతో ఏదైతే చెప్తున్నాడో అదే మీతో చెప్తున్నాను. అర్థమైందా? దేవుడు చెప్పండి పొరపాటును కూడా నేను నా సొంత ఆలోచన పొరపాటును మీతో చెప్పను. దేవుడు నాకు ఏదైనా బయలుపరిస్తేనే మీరు చెప్తాను. అది జాగ్రత్తగా మీరు ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా చేయండి. సరేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్లా ఎక్కడ చూసిన ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ వచ్చారు? సనుగుతూ. సనగటమే పని, వాళ్ళకి సనగటమే పని. ప్రార్థన లేదు, ఒక విజ్ఞాపన లేదు. దేవుడు చేసిన కార్యాలు ఏది వాళ్ళకు గుర్తు లేదు. పగలు మేఘస్తంభంలో నడిపించాడు, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించాడు. ఏ పురుగు వాళ్ళని ముట్టకుండా కాపాడు, ఏ జంతువు వాళ్ళని తినకుండా కాపాడాడు. పూరేళ్ళు పెట్టలను పంపించి మాంసాహారం ఇచ్చి కడుపు నిండా మాంసం వాళ్ళకి పెట్టాడు. ప్రతిరోజు మన్నాను కురిపించి 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో అద్భుతంగా పోషించాడు. దేవునికి స్తోత్రం. బండను చీల్చి మధుర జలాలని రప్పించి అరణ్యములు వాటిని నదులుగా ప్రవహింపచేసి వాళ్ళ దాహాన్ని తీర్చాడా లేదా? ఎంత అద్భుతంగా పోషించాడు. ఇంకేం తక్కువైందని, ఇంకేం తప్పు చేశాడని దేవుడు చదువుతున్నారు. దేవుడే తక్కువ చేయలా. మనకు కూడా ఈ పరిచర్యకి ఎంత తక్కువ చేశాడు దేవుడు. అయినా చక్కగా ఉన్న సంఘాలన్నింటిలో మందిరాలను ఇచ్చాడు, మనకి మంచి స్థలాలను ఇచ్చాడు. అవునా కదా? మంచి ఆరాధన ఇచ్చాడు, మంచి వాక్యం ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి మనం? ఇంకా ఆసక్తి కలిగి, రోషం కలిగి దేవుని పని
చేయాలి కదా. ఎంత స్థలం ఇచ్చాడు మనకి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విలువ తెలుసుకోండి. దేవుడు చేసిన కార్యాలను విలువ తెలుసుకోండి. దేవుని పని రోషంగా చేయండి, ఆసక్తి కలిగి చేయండి, త్యాగాలు చేసి దేవుని పని చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంతే తప్ప సనక్కండి, సనగొద్దు, పొరపాటున సనగొద్దు. ఇశ్రాయేలు చూసారు ఎలా సనుక్కుంటూ వచ్చారో. సనిగిన వాళ్ళందరూ అక్కడ బతికాడా చెప్పండి? సనిగిన వాళ్ళందరూ సంహరించబడ్డారు. ఇలా మీ మనసులో పెట్టుకోండి. ఆనాటి ఇశ్రాయేలీలు ఎవరో కాదు, దేవుని సంఘమే కదా. సంఘములో ఉన్న సహోదరులు ఏం చేస్తూ వచ్చారు? దేవుని మీద సనుగుతూ వచ్చారు. అలా సనిగిన వాళ్ళందరూ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? సంహరిస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధనకు వద్దాం. క్రొత్త నిబంధనకి యేసు ప్రభు వారి గురించి చూద్దాం. ఆయన మీద కూడా ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఎలా సనిగారు చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. లోకాసు వార్త 15వ అధ్యాయం మొదటి వాక్యం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా ఏంటట చాలా సనుక్కున్నారట. చాలా అంటే కొన్ని గంటల వరకు సనుక్కున్నారు. చాలా అంటే ఇక అదే పనాలకి, అందుకే పుట్టారనుకుంటాళ్ళు సనగటానికి. చాలాసేపు అంటే ఎంతసేపు ఇక వాళ్ళ పని లేదు, బాటలేదు. ఇక సనుగుడే సనుగుడు, సనుగుడే సనుగుడు. పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేశారట? చాలా సనుక్కున్నారట. ఎవరి మీద? సాక్షాత్తు యేసు ప్రభు వారి మీదే సనుక్కున్నారు. ఎందుకు? ఈయన పాపులతో, సొంకలతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి? దేవుని కుమారుడిని దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. దేవుని కుమారుడైన వాడు పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైన వాడు ఏంటి? పాపులతో తిరుగుతున్నాడు అని కదండి. అవునా కదా? యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం? నీతిమంతుల కోసమా, పాపుల కోసమా చెప్పండి? ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అక్కర లేదు, అనారోగ్యంతో ఉన్నవాడికి వైద్యుడు అక్కర. వైద్యుడు రోగులతో ఎక్కువ, పేషెంట్లతో ఎక్కువగా ఉంటాడా, ఫ్యామిలీతో ఎక్కువగా ఉంటాడా? పేషెంట్లోనే ఎక్కువగా ఉంటాడు. పేషెంట్లను వదిలిపెట్టి ఫ్యామిలీతో ఎక్కువ గంటలు గడుపుతున్నాడు అనుకోండి, పేషెంట్లు అంతా ఏమైపోతారు? అయిపోతారు. అర్థమైందా? అందుకే డాక్టర్ ఫ్యామిలీతో కంటే పేషెంట్తోనే ఎక్కువసేపు ఉంటాడు. అర్థమైందా మీకు? అలాగే నీతిమంతుడైన యేసు ప్రభు వారు ఎవరితో ఉంటున్నాడు? పాపులతో ఉంటున్నాడు. ఎవరితో? పాపులతో. ఎందుకంటే ఈయన పాపులతో ఉంటేనే వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. డాక్టర్ పేషెంట్లతో ఉంటే పేషెంట్లు ఆరోగ్యంగా ఎలా ఉంటారో, యేసుప్రభు వారు, నీతిమంతుడైన యేసుప్రభు వారు పాపులతో ఉంటేనే వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పాపులతో ఉండటం కరెక్టేనా కాదా? కదా. పెద్దవాళ్ళు ఏంటి అట్లా మాట్లాడతారు? సనుక్కునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళంతా. వీళ్ళకి ఇది ఒక రోగం చెప్పాను, ఇది ఒక రోగం వీళ్ళకి. ఈ రోగంతోనే పోతారు వీళ్ళు కదండి. అది అలా మీ మనసులో పెట్టుకోండి. ఇంకో చోట అదే లోకాసు వార్త 19వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 19:7 19:7 అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు. చూసారా? వీళ్ళ కూడా ఇది ఒక రోగం. వీళ్ళు పరిశీలి శాస్త్రులు ఎవరో కాదు. ఎవరిళ్ళు? ఇశ్రాయేలీలే. అంటే వీళ్ళు పితరులు అటువంటి వాళ్ళు, వీళ్ళు అటువంటి వాళ్ళే. చెట్టు ఒకటైతే ఇత్త ఒకటైతే అంటారు కదా. ఇది ఇత్తోటైతే చెట్టు ఒకటైతే అంటారు కదా, సామెత కదా. ఆయతనం నుంచి వచ్చిన ఇదంతా. అవునా కదా? ఆనాడు వాళ్ళ పితరులు దేవుని మీద అలాగే సనిగారు. వాళ్ళ యొక్క పిల్లలు కూడా యేసు ప్రభు మీద అలాగే సనుగుతారు. చాలా సనుక్కున్నారంట. ఏ సందర్భం ఇది? జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు కదా. జక్కయ్య ఎవరు? పాపి, అంటే సొంకరి.
నేను పన్నులు వసూలు చేసేవాడుగా సొంకరుల్ని పాపులుగా ఎంచుతారు ఆ రోజుల్లో. ఈ సుంక గుత్తదారుడైనటువంటి జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళాడని, పాపి అయిన ఈ మనిషి ఇంటికి ఎందుకు వెళ్ళాడు యేసుప్రభు అని చాలా సనుకుంటున్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా సనిగిన వాళ్ళందరినీ కూడా దేవుడు తర్వాత సంహారం చేశాడు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? సనిగే వాళ్ళంతా నరకంలో. వీళ్ళు ఉండే స్థలం ఎక్కడ? నరకం. సాక్షాత్తు దేవుని మీద సనుగుతున్నారండి వీళ్ళు. ఒకనాడు వాళ్ళ పితరులు మోషే అహరోనుల మీద సనిగారు, ఈరోజు సాక్షాత్తు యేసుప్రభు వారి మీదే సనుగుతున్నారు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం సనుగొచ్చా? చెప్పండి. సనుగుడు మనలో ఉండొచ్చా? ఆ రోగం ఉండొచ్చా? చెప్పండి. సనుగుడు ఒక రోగం, అదొక పాపం. సనుగుడు కూడా చెప్పండి పాపమా కాదా? పాపం. కాబట్టి ఆ సనగటం దేవుని పిల్లలు మానేయాలి. ఏదైనా ఉంటే మనం ఎలా మాట్లాడాలి? యథార్థంగా, ముఖాముఖిగా మాట్లాడుకోవాలి. ఏదైనా ఉంటే అంతే తప్ప భర్త భార్య మీద సనగటం కానీ, భార్య భర్త మీద సనగటం కానీ, తల్లిదండ్రుల పిల్లల మీద సనగడం, పిల్లలు తల్లిదండ్రుల మీద సనగడం, ఇటువంటి చేయొద్దు. ఇలా సనుగుళ్ళు వలన కోపాలు పడతాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చంపుకుంటారు. ఆ పాపానికి దారి తీయొద్దు. దేవుని పిల్లలు ఎవరు కూడా సనిగేవారుగా ఉండకూడదు. ఏదైనా ఉంటే కూర్చొని సమాధానంగా మాట్లాడుకోండి, సమాధానంగా మాట్లాడండి, తప్పు లేదు. కానీ సనగటం మాత్రం చేయొద్దు. ప్రాముఖ్యంగా దేవుని సేవకుల మీద సనగకూడదు, దేవుని మీద సనగకూడదు. అలా సనిగితే సంహరించబడతాము, దేవుడు ఊరుకోడు. కాబట్టి చివరిగా దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. 4:8 చదవండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనగకుండా, చూడండి, సనగకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయండి, సహాయం చేసుకోండి, మేలు చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా శక్తివంతంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాట చెప్పాడు. ఏ విషయంలో మీరు సనగకుండా ఒకరి పట్ల ఒకరు ఆతిథ్యము చేసుకోండి, సహాయం చేసుకోండి, మేలు చేసుకోండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉంటే సనుగులు ఉంటాయా? చెప్పండి అమ్మా. ఇశ్రాయేలీయులు ఎందుకు సనుగుతున్నారు? దేవుని మీద వాళ్ళకి ప్రేమ లేదు, దేవుని మీద వాళ్ళకి విశ్వాసం లేదు. అంటే సంఘములో ఎవరైతే దేవుణ్ణి సేవకుడిని ప్రేమించరో వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు? సనుగుళ్ళు, సంశయాలు చేస్తూ ఉంటారు. అలా సనగటం వాళ్ళు మంచిదనుకుంటున్నారు. అలా సనిగితే దేవుడు ఊరుకోడు, సంహరిస్తాడు, సంహార దూతకు అప్పగిస్తాడు. కాబట్టి సనుగుట కూడా పాపమేనా అంటే సనగటం కూడా చెప్పండి పాపమే. గట్టిగా చెప్పండి, సనగటం పాపమా కాదా? ఇక మీద సనుగుతారా? భర్త భార్య మీద, భార్య భర్త మీద సనుగుతారా? చెప్పండి. సంఘం సేవకుని మీద చెప్పండి, చెప్పండి గట్టిగా. చెప్పట్ల కొంతమంది మీరు చెప్పట్లేదని సనుగుతున్నారని అర్థం. సంఘం సేవకుని మీద సనగకూడదు, దేవుని మీద సనగకూడదు. సంఘంలో సహోదరులు ఒకరి మీద ఒకళ్ళు చెప్పండి సనగకూడదు. ఏదైనా ఉంటే ఎలా మాట్లాడుకోవాలి? సమాధానంగా. ఏదైనా విషయం ఉంటే సమాధానంగా మాట్లాడుకోండి, ఎదుటిపడి మాట్లాడుకోండి, సమాధానపరుచుకోండి. అలా ఎలా మాట్లాడుకోవాలి? మళ్ళీ కలుసుకునేటట్టు మాట్లాడుకోకూడదు, కలుసుకునేటట్టు మాట్లాడుకోకూడదు, సమాధానంగా మాట్లాడాలి. ఎట్లా? సమాధానంగా మాట్లాడాలి. ఏదైనా సమస్యను చక్కగా పరిష్కరించుకోవాలి. ఆ విధంగా దేవుని పిల్లలంగా మనం ఇశ్రాయేలీల వలె ఉండకుండా, వాళ్ళు ప్రతిదానికి ఏం చేస్తూ వచ్చారు? దేవుని మీద సనుగుతూ వచ్చారు. మనం ప్రతిదానికి అలా సనగకూడదు. ప్రతి విషయంలో
కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విన్నపమును దేవునికి తెలియచేస్తూ ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి తప్ప పొరపాటును కూడా ఆయన మీద సనగకూడదు, ఆయన సేవకుల మీద సనగకూడదు. ఒకవేళ తెలుసో తెలియక ఇప్పటివరకు సనిగి ఉంటే క్షమించమని ప్రభువుని అడగండి, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. లేదా అలాగే మీ హృదయాలను కఠినపరుచుకుంటే దేవుడు మీ మీద కోపం, దేవుని ఉగ్రత దిగి వస్తుంది. సనిగే వాళ్ళందరూ కూడా ఏం చేస్తాడు? సంహరిస్తాడు. అలా కాకుండా మీరు క్షేమంగా ఉండాలంటే ఎలా ఉండాలి? దేవుని ఎదుట ఎలా ఉండాలి? వినయ విధేయతలతో భయభక్తులతో సనగకుండా ప్రేమ కలిగి ఉండాలి. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.